ఈ వాటికి సంబంధించిన 97 లక్షల నుంచి వెళ్ళి ఇప్పటికే 62 లక్షల నిధులు కేటాయించి టీఎఫ్ఐడిస్ నుంచి కానీ జనరల్ ఫండ్ నుంచి కానీ పీపీ నుంచి కానీ మరి ఇప్పటికే 62 లక్షల పనులు ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తొందరలోనే అయిపోతాయి. మరి ఈ రోజు కూడా టీయూఎఫ్ఐడిసి నుంచి 20 లక్షలు పెట్టుకోవడం జరిగింది. మరి దానికి ఎమ్మెల్యే గారి కృషి ఎంతగానో ఉందని ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఆయనే లేకపోతే టీఎఫ్ఐడిసి లేదు ఇక్కడ. ఎందుకంటే మేము గతం నుంచి చూస్తున్నాం, దాదాపు ఇప్పుడు 6 నెలల నుంచి నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి మరి ఎంత డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంత చేస్తున్నారు, ఎంత కృషి చేస్తున్నారు, ప్రతిదానికి ఎంత మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు, అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి జగిత్యాలను కాదు నియోజకవర్గాన్ని మొత్తం డెవలప్మెంట్ చేయడానికి ముందుంటున్నారు. ఎప్పుడు ప్రతిరోజు చూసుకుంటే ఇదైందా అదైందా రివ్యూ తీసుకోవడం, ప్రతిదీ ఏ పని ఎక్కడి దాకా వచ్చింది, ఎంత తొందర అవుతుంది, ఎందుకు అవుతలేదని చెప్పేసి ఆయననే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం కానీ మరి ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి, అట్లాగే మా కమిషనర్ గారిని కూడా ఖచ్చితంగా వారి నుంచి కూడా ఒక రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అయినా కూడా మరి సార్ పెట్టే మరి ఖచ్చితంగా ఎందుకంటే పనులు చేయాలి, చేస్తేనే కౌన్సిలర్స్కి కానీ మాకు కానీ పేరు ఉంటుందని చెప్పేసి ఆయన ఆలోచన కాబట్టి మరి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోనే సార్ ముందరికి వెళ్తున్నారు, మమ్మల్ని ముందరికి తీసుకెళ్తున్నారు. అట్లాగే మేమందరం కూడా నడవడం జరుగుతుంది. నడవడం కాదు యాక్చువల్లీ పరిగెత్తడం కూడా జరుగుతుంది. మరి అట్లాగే తొందరగా కంప్లీట్ చేయాలని మరొకసారి మరి ఇక్కడ కాంట్రాక్టర్ కానీ మరీ కోరుకుంటున్నాను. అట్లాగే టీఎఫ్ఐడిసి చేయాలంటేనే చాలామంది కాంట్రాక్టర్లు గతంలో భయపడ్డారు, ఎందుకంటే మరి అక్కడ నుంచి ఫండ్స్ రావట్లేదని చెప్పేసి. మరి దానికి కూడా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కృషి చేసి అవి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి వాళ్ళకి కేటాయించడం జరిగింది. దాంతో వాళ్ళందరికీ ఒక ధైర్యం అనేది వచ్చి చేయడానికి ముందొచ్చింది. కాబట్టి మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎమ్మెల్యే గారికి మీరు అందరూ తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే గతంలో కంటే ఇప్పుడు కూడా ఎంతగానో డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఇందాక రాజేష్ అన్న చెప్పినట్టు ఆ పార్క్ అదేదైతే మన అర్బన్ డెవలప్మెంట్ అదొక జంగల్ని తీసుకుపోయి అదొక మనందరం కూర్చొని సేదతీరాల కుటుంబంతో వెళ్ళేలాగా చేసారు. ఎందుకనంటే అదొక జంగల్, అదొక అడవి. ఆ అడవిని మనందరం కూర్చొని అక్కడ సేద తీర్చేలా మనం ఒక రోజు వెళ్ళి డే మొత్తం ఉండేటట్టు చేసారు. కాబట్టి ఇంకా కూడా మున్సిపల్ నుంచి నిధులు కేటాయించేటట్టు ఖచ్చితంగా చూస్తామని చెప్పేసి మరి అట్లాగే ఇప్పుడు దానికి 2 కోట్ల నిధులు కేటాయించారు ఎమ్మెల్యే గారు. మరి అట్లాగే ఇంకా కొంచెం కూడా పెట్టుకుంటే ఇంకా సూపర్ డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆహ్లాదంగా ఇక్కడ ఎవరైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తారో మరి అక్కడ నుంచి ఇక్కడ చాలా దగ్గర అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అండ్ చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత ఎవరికైనా కానీ ఎలాంటి ఆరోగ్యరీత్యా అందరూ బాగుండాలనుకుంటే అలాంటివి డెవలప్ చేసుకున్న రోజుల్లోనే మరి మనకి ఎలాంటి పొల్యూషన్ ఉండకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అట్లాగే మరి ఇదొక ఈ వార్డు యొక్క సందర్భం మనం చూసుకుంటే వార్డు అనేది ప్రతి ఒక్క రైతు అనే వాళ్ళు ఇక్కడే ఉంటారు. కాబట్టి వార్డుకు చిన్న చిన్న సందులు డెవలప్ అవుతున్న ఏరియా, అందుకని చెప్పేసి చిన్న చిన్న సందులు ఉంటాయి. మరి దీన్ని కూడా ఈ రోడ్ల పైన అట్లాగే డ్రైన్ల పైన కల్వర్ట్స్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ నుంచి ట్రాక్టర్లు మెయిన్గా మనకి ఇక్కడ వెళ్ళాల్సింది ట్రాక్టర్స్, అవి వెళ్ళడానికి ఇక్కడ చోట్లేదు. కాబట్టి ఇప్పుడు డ్రైన్ల మీద కల్వర్ట్లు వేయడం జరుగుతుంది. అట్లాగే రోడ్లు కూడా పెంచుకోవడం జరుగుతుంది. మరి ఈ వార్డుని ఇంకా కూడా డెవలప్ చేయడానికి ప్రతి ఒక్క వార్డ్ని ఏదైతే ఇంకా అసలు మిడిల్ వార్డ్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా మెర్జైన వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని డెవలప్ చేయాలనే ఆలోచన సంజయ్ గారికి ఉంది. కాబట్టి మరి అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇట్లాగే మీరు డెవలప్ చేస్తూ ఉండాలని చెప్పేసి, అట్లాగే మా అందరికీ ఇంత మంచి పనులు చేయడానికి ప్రజల్లో మా అందరినీ ఉంచడానికి మీరు అవకాశం ఇస్తున్నందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. 5 సంవత్సరాలుగా జగిత్యాల పట్టణంలో మార్పు అనేది చూపెట్టడం జరిగింది. అది జగిత్యాల ప్రజలందరూ గుర్తించి నన్ను ఆశీర్వదించి మళ్ళీ పంపించాను. పంపిన సందర్భంలో కొత్త ప్రభుత్వాలలో మార్పులు వచ్చినాయి. మరి మార్పులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తూ ఎవరు ఊహించని విధంగా మన ఎంపీ అరవింద్ గారితో కూడా కలిసి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. నా ఆలోచనకు అనుగుణంగా ఎంపీ అరవింద్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు పూర్తిగా సహకరించి మరి నిధులు ఏ రకంగా తీసుకోవాలని చెప్పి ఆలోచన చేయడం. నిన్న కలెక్టర్ గారి దగ్గర రివ్యూ అనుకోకుండా అప్పటిదప్పుడు మామూలుగా అధికారులతో మాట్లాడితే కొంత ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అక్కడ రివ్యూ చేయడం జరిగింది. సడన్గా టైం లేక చైర్మన్ గారికి చెప్పలేదు. ఒకటి
మనకి ఏదైతే చలిగల దిక్కు ఎట్లయితే 4 లైన్లు చేసుకున్నామో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదంతా కూడా 4 లైన్ల రోడ్డు కావాలని ఉంటారు. మరి అది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అప్పుడు నేను అధికారుల ద్వారా చేసి నేను ఎంపీ గారికి చెప్పిన, సరే అది నేను ఒక్కడే తిరిగినా ఇది ఇంకా బాగా పెద్ద రోడ్డు కలిసి చేయాలన్నా తప్ప నుంచి ఇద్దరం కలిసి ఢిల్లీలో మంత్రుల దగ్గరికి వెళ్ళడం, తర్వాత దీనికి సంబంధించిన జాతీయ రహదారి అధికారులను కలవడం, రోడ్ సేఫ్టీ ఎలా ఉంటుంది, యాక్సిడెంట్లు బాగా అవుతాయి కాబట్టి దాని మీద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ అఫీషియల్ లెవెల్లో జరుగుతూనే ఇవన్నీ అవుతాయి. అందుకే సూక్ష్మంగా పోతున్నాం కాబట్టి ఇంతకుముందు చెల్లి చెప్పినట్టు ఈ ప్రాంతం మునుపటికి ఇప్పటికీ అభివృద్ధి. ఆ రోడ్ సేఫ్టీ సెల్లో కలెక్టరు, ఎస్పీ అందరిని పెట్టి ఆ మీటింగ్ చేయించి దాంట్లో దీని ఆవశ్యకత చెప్పినాం. తప్పకుండా ఆ తిప్పనపేట పొలాస దగ్గర నుంచి మన ఇక్కడ దాకా డబల్ రోడ్ కావాలి, 4 లైన్ కావాలి. దాంతో పాటుగా ఇంకా పత్రికలలో కూడా రాలేదు, ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో మనం మురుగు కాలువలు మంచిగా చేసుకోవాలి, చెరువులు మంచిగా చేసుకోవాలని ఆలోచన. ఎందుకంటే కేంద్రానికి కూడా నిధులు మన దగ్గరికి వెళ్తాయి. అసలు ఇవాళ ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా మనం ప్రజల పైసలు ఖర్చు పెడతా ఉంటాం, అవి మనం తీసుకురావాలి. మోతే చెరువు, కండ్లపల్లి చెరువు, ఆ చింతకుంట చెరువుకి వెళ్ళి మొత్తం చెడు వస్తూ ఉన్నది. అవన్నీ కూడా పాడు కాకుండా ఉండాలంటే ఒక డ్రైనేజ్ చేసి అవసరం పడితే ఒక ఎస్టీపీ అంటే శుద్ధి చేసేది పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ 2 చెరువులకు ఆ చెల్లె కూడా మనకి నిన్న తెలిసింది కావచ్చు, 2,80,00,000 2,80,00,000 చొప్పున దాదాపు 5,60,00,000 రూపాయలు ఈ చెరువుల చెడిపోకుండా మురుగు కాలువ నిర్మాణానికి నిధులు మంజూరైనాయని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాం. స్వచ్ఛ భారత్ మిషన్ అంటే ఈ రకంగా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదలకుండా చేస్తాం. తమ్ముడు చెప్పిండు అంబార్పేట గుట్ట గురించి, అందరికి అర్థం కాలే కావచ్చు. నగరవనం చేసిండు, మేము పోయి వచ్చినాం మంచిగా ఉన్నది. అది గుట్ట మీద బ్రహ్మాండంగా మీరు ఎవరు పోయినా కుటుంబ సభ్యులతో పోవాలి, పిల్లలతో పోవాలి. పోతే అక్కడ చెరువు తయారు చేసినాం, గుట్ట మీద ఎక్కి కూర్చునేటట్టు కుర్చీలు, రోడ్డు అవన్నీ కూడా బ్రహ్మాండంగా అయితే ఇంకొక 15 రోజుల్లో పూర్తి అవుతుంది. 2 కోట్ల రూపాయలు నిధులు అవి కూడా కేంద్రమే ఉండే. నగర వనం అనే ప్రాజెక్ట్, నగర వనం అంటే అది ఇది రాష్ట్రంలో మొట్టమొదటి కంప్లీట్ అవుతుందంటే మన జైత్యాల అని చెప్పి సందర్భంగా మన గౌరవ పార్లమెంటు సభ్యులు నేను కూడా కలిసి ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం కావాలి, ఏకలవ్య పాఠశాల కావాలి. రైతులు బాగున్నారు కాబట్టి ఆ కాలంలో ఎప్పుడో 75లో మొదలుపెట్టి 83కి వెళ్ళి మొన్న నేను ఎమ్మెల్యే అయినా కూడా పొలాస ఫామ్ కొత్త కడుతూనే ఉన్నాం. అట్లనే కృషి విజ్ఞాన కేంద్రం, రైతులకు సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చూడడం జరిగింది. అంటే మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న మన బీరయ్య గుడి దగ్గర ముందు ఒక ధ్యాన మందిరం కూడా మంజూరు చేస్తాం. అంతకుముందు అన్నవల్ల గుడికాడ రూమ్ కట్టుకున్నాం, పోచమ్మ గుడికాడ అర కట్టుకున్నాం, నల్ల పోచమ్మ కాడ మంచిగా చేస్తున్నాం. అంటే మనం ఒకటొకటి ఆరోగ్యం కోసం జిమ్లు ఏర్పాటు చేసుకున్నాం. గ్రౌండ్లో ఎవ్వరు ఊహించలే, మనం మంచిగా రన్నింగ్ ట్రాక్, వాకింగ్ చేసుకున్నాం. ఎన్నో ఒకటొకటి మనం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ఈ 16 వార్డులో ఇప్పటికి ఒక ₹1 కోటి ఖర్చు పెట్టాం, ₹1 కోటి ఖర్చు పెట్టాం. మరి ఈ కొత్త చేసిన కరెంట్ స్తంభాలు అన్నీ కూడా మా తమ్ముడు కౌన్సిలర్ అయినాక ఆ నంబర్ వేసినాయి ఆయన. మరి ఈ రకంగా ఐపీడీఎల్ స్కీమ్ కావచ్చు, ఏది ఉన్నా కానీ ఏ అవకాశం వచ్చినా నిధులు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేస్తాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి ముందుకు పోతూ అందరిని కలుపుకపోతూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా మా ఆడబిడ్డలు కూడా వచ్చారు. అవ్వాలి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మోరీ తొందరగా మంచిగా అయిపోతే ఎందుకంటే వెనకటి కాలం ఎడ్ల వాళ్ళ కాలం, ఇప్పుడు ట్రాక్టర్ తిరగాలి, కారు తిరగాలి, మరి ఇవన్నీ కూడా మూలు పెద్దగా కావాలి. ప్రజలు కూడా సహకరించాలి. ఇళ్ళల్లో ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి ముందట కూడా మోర్లో మనం చెత్త వేయచ్చు. రెండవది ప్లాస్టిక్ అనేది పెద్ద తలకాయ తయారైంది. ఇవన్నీ తీసుకపోయి ఏడెత్తున్నారు అని ఆలోచిస్తున్నా, ఏమైనా ఆటో వస్తలేదంటారు. ఇప్పుడు ఒక్క ఆటో నడుస్తుంది, ఇప్పుడు వాడవాడకు ఆటో పెట్టినా సాల్తలేదు ఈ ప్లాస్టిక్ ఏబట్టి. అది కాలదాయ, కరగదాయ, మురుగదాయ. కాబట్టి ప్లాస్టిక్ వేరు, మనం తడి చెత్త వేరు, అంట్లు వేరు ఎత్తే అంట్లేమో మురిగిపోతాయి. ఈ ప్లాస్టిక్ ఏమో మనం వేరే దానికి వాడుకోవచ్చు. 2 కలిపేసే వరకు అంతా గలీజ్ అవుతున్నారు. ఇవన్నీ తీసుకుపోయి వేరే కాడ ఎత్తున్నాం, ఆడలు వెళ్ళి నడుపుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మన అందరూ ఈ వడగట్టోలే కాదు, మా మీడియా మిత్రుల ద్వారా, టీవీ ద్వారా వినే పట్టణ ప్రజలందరూ కూడా తడి చెత్త, పొడి చెత్త వేరే వేయాలి. ప్లాస్టిక్ తప్పగా మన
సఫాయి కార్మికుడు వచ్చినప్పుడు వేరే ఇవ్వాలి, ప్లాస్టిక్ అనే దాన్ని వేరే తీసేయాలి. ప్లాస్టిక్ కవర్లో అంట్లేసేసుడు కాదు, అంట్లు ఇంట్లో వేరే దాంట్లో వేసి ట్రాక్టర్లు వేయాలి. ప్లాస్టిక్ వేరే వేసి ఇస్తేనే అక్కడ మనకు సెపరేట్ అవుతుంది. లేకపోతే గుట్టలు గుట్టలు పేరుకపోతుంది, కాలది కరగది మురుగది ఆ ప్లాస్టిక్ గుట్టలు అది ఇది కలిసిపోయి పెద్ద దుర్గంధం అవుతుంది. ఆడ డబుల్ బెడ్రూమ్ అవతల పెట్టినాం. మరి ఆడికి కూడా వాడకట్టుకు 100 మంది పోతున్నారు, అంటే 100 ఇండ్లు పోతున్నాయి. అంటే దగ్గర దగ్గర 300 మంది పోతారు మన వాడకట్టుకెళ్ళి కిరాయిలు ఉండేటోళ్ళు. మళ్ళీ మనకు వస్తారు పెరుగుతుంది. మరి వాళ్ళందరూ మనోళ్ళే కదా, మన పేదోళ్ళే కదా. ఎక్కడ కూడా కట్టనని కట్టాం. ఒక్క ఈ వార్డు చూస్తే ఎన్ని ఇళ్ళు వచ్చినాయి? 82 వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 18 వస్తాయి. అంటే ఒక 100 ఇళ్ళు. కొరట్ల మొత్తం కూడా అట్లే బాగా మాట్లాడతాడు ఆ ఎమ్మెల్యే వచ్చి. రెడ్పల్లి మొత్తం కూడా మన వాడకట్టుకి ఇచ్చిన ఇల్లు కట్టాలి విన్నారా? అంత పెద్ద మున్సిపాలిటీలలో మనం వాడకు 100 మందికి వచ్చేటట్టు కట్టినాం. ఇవన్నీ కూడా మీ అందరి బలంతో మీరు గెలిపించారు. నేను గెలిచినానంటే తప్పదు, మీరు గెలిపించిన. మీరు గెలిపించినందుకు నా రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మా రాజు గెలిపించిన కొద్దిగా టికెట్ ఇవ్వలేదు, అయినా కానీ గెలిచి నా ఎంట ఉండున్నాడు. రాజుకు కూడా నేను మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాజుకు, తనకు సహకరిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా.